హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కర్ణాటకలోని ఒక అద్భుతమైన వాటర్ ఫాల్ చూడబోతున్నాం. ఈ ఏరియా నేచర్ అండ్ అడ్వెంచర్ లవర్స్కు స్వర్గం లాంటి స్థలం. ఫ్రెండ్స్, ఇక్కడికి రావాలంటే నియరెస్ట్ మేజర్ టౌన్ ఎల్లాపుర. ఇది హుబ్లీ కార్వార్ హైవేలో ఉంది. ఎల్లాపుర నుండి మాగోడ్ ఫాల్స్ 17 కిలోమీటర్స్. కార్లో 15 కిలోమీటర్ల వరకు వచ్చిన తర్వాత అక్కడ పార్కింగ్ ఉంటుంది. అక్కడ నుంచి 4 వీలర్స్ను అలో చేయరు. ఓన్లీ 2 వీలర్స్ కానీ బై వాక్ కానీ 2 కిలోమీటర్స్ వెళ్ళాలి. అక్కడ నుంచి బైక్స్ కూడా రెంట్స్కు దొరుకుతాయి. టూ అండ్ ఫ్రో ఆఫ్టర్ బార్గెనింగ్ మాకు 200 రూపీస్కు దొరికినాయి. ఈ 2 కిలోమీటర్స్ కూడా డీప్ ఫారెస్ట్ గుండా ప్రయాణం. దారి ఎగుడు దిగుడుగా ఉంటుంది, స్లిప్పరీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదే టికెట్ కౌంటర్ మరియు పార్కింగ్ ఏరియా. టికెట్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ పర్ హెడ్. టికెట్ తీసుకొని లోపలికి దాదాపు ఒక 200 మీటర్స్ బై వాక్ వెళ్ళాలి. ఇక్కడ చిన్న పార్క్ కూడా ఉన్నది. పిల్లలు ఆడుకోవటానికి ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. పోగండి, ముందు ఆ బోర్డ్ చదవండి అటువైపు. ప్లేయింగ్ ఎక్విప్మెంట్స్ ఆర్ ఓన్లీ ఫర్ కిడ్స్ అండర్ 14 years. ఓకే ఓకే. 50 plus 12. ఫ్రెండ్స్, ఇదే మాగోడ్ వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ బెర్టీ రివర్లో ఉత్పన్నమవుతుంది. ఈ వాటర్ దాదాపు 200 మీటర్స్ హైట్ నుంచి వాయువును చీల్చుకుంటూ కింద పడుతున్నాయి. వాటర్ ఫోర్స్కు చుట్టూ వాటర్ డ్రాప్లెట్స్ వర్షంలా పొగలా వ్యాపించి ఉన్నాయి.
చూడండి అంతా ఫాగ్, వాటర్ ప్రెషర్ వల్ల అంతా దాని ఫాగ్. ఇది విజిబిలిటీ చాలా తక్కువ ఉంది, మెట్లతో కిందకి దిగి వెళ్ళాలి. పైనుంచి కూడా అప్పర్ వ్యూ ఉంది, అవి తర్వాత చూద్దాం. ముందు కిందకి వెళ్ళి వ్యూ చూద్దాం. వర్షంలాగే పడుతుంది మొత్తం, నీళ్ళ తాకిడికి. సౌండ్ వినిపిస్తుంది చూడండి, భయంకరమైన సౌండ్. విజిబిలిటీ చాలా లో ఉంది. దట్టమైన అడవి, మొత్తం బాగా వర్షం పడ్డట్టు ఇక్కడ నీళ్ళ తుంపర్లు పడుతున్నాయి, వాటర్ ఫాల్. పైనుంచి విజిబిలిటీ కొంచెం ఫాల్ ఉంది. ఫ్రంట్ వ్యూకి వచ్చాం కానీ నీళ్ళ తాకిడికి కనబడట్లేదు. వైట్ వైట్ ఏం కనబడట్లేదు అసలు. వాటర్ ఫాల్ కేవలం సౌండ్ మాత్రం వినిపిస్తుంది. చాలా హైట్ నుంచి పడుతున్నాయి వాటర్. ఇంకా పైకి కూడా మెట్లు ఉన్నాయి, ఇంకా వ్యూ పాయింట్ కోసం. మరి పైనుంచి కూడా వ్యూ కనబడదు, ఎందుకంటే బాగా దట్టంగా నీళ్ళ తుంపర్లు పడుతున్నాయి. వాటర్ ఫోర్స్ చాలా ఎక్కువ ఉంది, దానివల్ల మొత్తం నీళ్ళు ఇక్కడ నుంచి వర్షం పడ్డట్టు పడుతున్నాయి. లేదు, వ్యూ అస్సలు లేదు. ఫుల్ వర్షం. ఇటు కూడా విజిటర్స్ కోసం హట్ ఉంది. వార్నింగ్ కూడా పెట్టారు, ఆఫ్టర్ 5 o'clock ఇన్ ద ఈవినింగ్ ఇక్కడ ఉండకూడదని చెప్తున్నారు. ఇక్కడ టైగర్స్, బైజన్స్, వైల్డ్ పిగ్స్, బ్లాక్ బేర్, చీతా, స్నేక్స్ అన్నీ ఇక్కడ తిరుగుతుంటాయి. అందుకని 5 తర్వాత ఇక్కడ అలో చేయాలి. మెట్లు ఎక్కి పైకి వెళ్తున్నాం, పైనుంచి వ్యూ చూద్దాం.
ఇక్కడైతే ఫుల్ వర్షం లాగా నీళ్లు పడుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ ఏరియా చుట్టూ ఉన్న అడవులు మరియు గ్రీనరీ మనకు ఎంతో రిలాక్సేషన్ ఇస్తాయి. సమ్మర్లో సౌమ్యంగా ఉంటే మాన్సూన్ సీజన్లో మాత్రం ఈ వాటర్ ఫాల్ భయంకరంగా మారుతుంది. ఇక్కడ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ ఉంటే టైం కూడా తెలియదు. ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్నో ట్రెక్కింగ్ ఏరియాస్, ఫోటోషూట్ కోసం అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. కానీ ఫ్రెండ్స్, ఈ వాటర్ ఫాల్ దగ్గర అలర్ట్ గా ఉండండి. ఎందుకంటే ఈ ఏరియా మొత్తం చాలా స్లిప్పరీగా ఉంటుంది. పక్కన లోతైన లోయ కూడా ఉంది. ఈ ఫారెస్ట్ లో ఎన్నో వైల్డ్ యానిమల్స్, పాయిజనస్ స్నేక్స్ ఉన్నాయి. కాబట్టి సేఫ్టీ మెజర్స్ కూడా పాటించండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్సెప్ట్ మాన్సూన్ మిగతా రోజుల్లో మాత్రమే ప్లాన్ చేయడం బెటర్. రూట్ కూడా చాలా అడ్వెంచరస్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రకృతి అందాలను నిజంగా ఎంజాయ్ చేయాలంటే ఒకసారి ఇక్కడికి తప్పకుండా రావాలని కోరుతున్నాను. ఈ ప్రదేశం నిజంగా కర్ణాటకలోని గొప్ప అందాల్లో ఒకటి. ఫ్రెండ్స్, ఇలాంటివి ఇంకా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి. ఇంకో కొత్త ప్రదేశం బ్లాగ్తో కలుద్దాం. Until then, keep exploring and stay safe. Bye bye. Thanks for watching my video. Friends, please like, comment, share and subscribe my channel Biker Ageless.